ఇది జీవామృతం ప్లాంట్ సెటప్. ఇది మధ్యస్థ పరిమాణంలో ఉన్న 1600 లీటర్ల యూనిట్. ఈ లైన్ నీటి ఒత్తిడి మరియు నీటి సరఫరా కోసం. కొంత ఒత్తిడి అవసరం, అందుకే నేను అక్కడ ఒక మోటార్ను ఉంచాను. ఈ నీరు 2 చోట్ల అనుసంధానించబడి ఉంది. మొదటిది ఇక్కడికి వెళుతుంది మరియు రెండవ నీటి సరఫరా ఇక్కడ పైన వెళుతుంది. పారదర్శక ట్యూబ్ లెవెల్ మీటర్ మరియు ఇది ముందు నుండి మేము వడపోసిన జీవామృతాన్ని పొందే కనెక్షన్. ఇది ఎయిర్ వెంట్ మరియు గోడ కూడా గాలి విడుదల కోసం. పైనుండి నీటి వనరుగా నీటిని నింపడానికి ఈ రబ్బరు పైపు అనుసంధానించబడింది. ఆ ఎయిర్ బ్లోవర్ ప్రతి 3 లేదా 4 గంటలకు ఒకసారి క్రమం తప్పకుండా కలపడం కోసం. ద్రవాన్ని కలపడానికి ఉపయోగించే మాన్యువల్ స్టిర్రర్ కూడా అందుబాటులో ఉంది. బ్లోవర్ టైమర్ను ఉపయోగించి ఆటోమేటిక్గా స్టార్ట్ మరియు స్టాప్ అవుతుంది. టైమర్ ఇక్కడ సెటప్ చేయబడింది. ఈ యూనిట్ లోపల బురద మిగిలి ఉంది. యూనిట్ నుండి బురదను తొలగించడానికి సహాయపడే 2 ఫ్లష్ అవుట్లెట్లు ఉన్నాయి. 1600 లీటర్ల సామర్థ్యం గల ఈ యూనిట్లో మేము 30 కిలోల ఆవు పేడ, 30 లీటర్ల గోమూత్రాన్ని కలుపుతాము. సుమారు 5 కిలోల శనగపిండి మరియు 5 కిలోల బెల్లం నీటితో పాటు మేము దానిని నీటితో నింపుతాము. మొదట మేము ప్రారంభించినప్పుడు ఈ యూనిట్లో ఈ పచ్చని చుక్క వరకు నీటిని నింపాలి. ఈ అరంగుళం బాల్ వాల్వ్ తెరిచి ఉండేలా చూసుకుంటాము. మేము పైనుండి నీటిని నింపడం ప్రారంభిస్తాము మరియు నీటి మట్టం ఈ పచ్చని చుక్క వరకు పెరిగిన వెంటనే మేము పదార్థాలను కలపడం ప్రారంభిస్తాము. అప్పుడు మేము నీటిలో కలిపిన పదార్థాలను కలపడం ప్రారంభిస్తాము. పేడ, గోమూత్రం మరియు మిగిలినవన్నీ. అన్ని పదార్థాలు నింపిన తర్వాత మేము దానిని నీటితో నింపుతాము. ఆపై మేము అప్పుడప్పుడు గాలి ద్వారా కలపడానికి బ్లోవర్ని ఉపయోగిస్తాము. స్టిర్రర్తో మాన్యువల్గా కూడా కలపండి. 4 నుండి 5 రోజులు మేము చివరకు ఈ ట్యాంక్లో వడపోసిన జీవామృతాన్ని పొందుతాము మరియు మేము ఈ పైపును ఉంచాము. ఈ మోటార్ సహాయంతో ఈ పైపు యొక్క ఫుట్వాల్ ద్వారా మేము దానిని మా బిందు సేద్యం సెటప్కు పంప్ చేస్తాము.